షాలు ప్లీజ్ ఏడవకు, రిలాక్స్, ప్లీజ్ డోంట్ క్రై. దీపక్, నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. జైలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. షాలు, తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్, షాలు నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వరీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? వైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలకు వెళ్తావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే? ఏమో, ఎవరికి తెలుసు. అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును, ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక
వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు, ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను, ఒక నూనె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. ఆ? నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేను అనుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.
ఉమ్? కూర్చోమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. రేయ్, కొబ్బరి బొండం తీసుకురా. వద్దండి. తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. జానకి మాటకు తిరుగులేదు. ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదూరుస్తుంది. నువ్వంటే చాలా ప్రేమ, ఆపేక్ష ఆమెకి. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అంతా రెడీగా ఉంది. మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం. నమస్తే సార్. హలో, బాయ్. హాయ్ సార్. హాయ్, హౌ యూ? ఫైన్, ఓకే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్? యూజువల్ డ్రింక్. ఓకే సార్. సార్, కెన్ ఐ? ఏంటి సార్, నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? ఏ అటు చూడు సార్, అక్కడయ్యా. ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా, అయితే దాన్ని నువ్వు చూసుకో. ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్. సార్, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్. 2 కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గింజుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్ గర్ల్. ఇదైతే వెరైటీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్. No, 7:30 I've got an appointment. ఎస్ సార్. నా హృదయంలో నిద్రించే చెలి. అయ్యో, పేరేంటి? ఆంజియా. నైస్ నేమ్. యా. ఎస్. No, going on well. Bye. ఏ ఊరు? Goa. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తేనే తెలుస్తుంది. Oh, skin specialist. Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? రెండు దగ్గర ఒకటే. This is my place. You like it? It's very private and secluded.
వాట్స్ హ్యాపెనింగ్? No one is going to hear you even if you scream. అరిచి చూడు, కేకలు పెట్టి చూడు, ఎవ్వరికీ వినిపించదు. You... Enjoy. Have fun. Hey! 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 నన్ను ఏం చేస్తున్నారా? Hey! Hey! నన్ను ఎందుకు కట్టేస్తున్నారా? Hey! Hey! My phone! Hey! No! Hey! 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 వదిలేయండిరా! Give me! Give me! నన్ను ఎవరు అనుకుంటున్నారు? నన్ను ఎవరు అనుకుంటున్నారు? Hey! Hey! Come on! Hey! Hey! మాలిని? ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు. నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా, బీపీ, షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలే. What's it doing? What's it doing? What are you doing, man? ఇది నాగుపాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పకు చెప్పకు. నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 ఓమో. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. Live it. You bloody bitch! మరీ భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చావు త్వరగా వచ్చేస్తుంది. No, no, I'm fine.
చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం.